అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. మనం మునుపటి వీడియోలో భగవద్గీతలోని 3వ అధ్యాయం అయినటువంటి కర్మయోగం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు. పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలు చేస్తున్నట్లుగా విద్వాంసుడు కూడా జనులను సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ పామరులు అనగా బ్రాహ్మణులు ఏతరులు, అంటే బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళంతా పామరుల కిందకి వస్తారు. వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా ఏ పని చేసినా పాండిత్యం బ్రాహ్మణులు కాకుండా వాళ్ళందరూ పామరుల కిందకి వస్తారు. సో వారు వారి ఫలాల పట్ల ఆసక్తిగా పని చేస్తూ ఉంటారు. అదేవిధంగా విద్వాంసుడు జనాలను సరైన మార్గంలో నడిపించడానికి తన వంతు ప్రయత్నం తను చెయ్యాలి. కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానులు మనసులను కలత పెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి. భౌతిక భావనలో ఉన్నవాడు మిథ్యాహంకారం వలనే తనే ప్రతిదానికి కర్తనని నమ్ముతాడు. భగవంతుడి పర్యవేక్షణలో పనిచేసే ప్రకృతి చేతనే దేహం తయారైందనే అతనికి తెలియదు. మిథ్యాహంకారం ఉన్న వ్యక్తి ప్రతిదీ స్వతంత్రంగా చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కామకర్మకు ఉన్నట్టు భేదాలు చక్కగా తెలుసుకుని ఇంద్రియాలలోనూ ఇంద్రియ భోగాలలోనూ ఇప్పటికీ నెలకొనడు. భౌతిక స్థితి భగవంతుని పరమ నియంత్రణలో ఉన్నది. పరతత్వాన్ని 3 స్వరూపాలలో అంటే బ్రహ్మము, పరమాత్మునిగా, భగవానునిగా తెలుసుకున్నవాడు శ్రీమద్ భాగవతాన్ని బట్టి తత్వవిత్తుగా పిలువబడతాడు. ఎందుకంటే భగవంతుని సంబంధంలో తన నిజ స్థితిని కూడా అతడు ఎరిగి ఉంటాడు అనగా తెలుసుకొని ఉంటాడు. ప్రకృతి గుణములొచ్చే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మలలో వారిని పూర్తిగా యుక్తులవుతారు. కానీ ఆ కర్మలు అల్పమైనవని జ్ఞానవంతుడు వారిని ఎప్పుడు కలత పెట్టకూడదు. జ్ఞానహీనులైన జనులు స్థూలమైన భౌతిక చైతన్యంతో భౌతిక ఉపాధులతో నిండి ఉంటారు. ఈ దేహం భౌతిక ప్రకృతి వరం అయితే దేహ భావనకి మరీ ఆసక్తుడైన వాడు అజ్ఞానులు దేహమే ఆత్మగా భావిస్తారు. ఆధ్యాత్మిక జీవనంలో జ్ఞాన వికాసం చెందిన వారు అట్టి అలౌకిక వ్యక్తులను ఎప్పుడే గాని కలత పెట్టకూడదు. అందుకే అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా నీవు నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి నువ్వు యుద్ధం చేయుము. నేనే ఆత్మలన్నిటికీ ఆత్మ. అందుకే సొంత ఆలోచన లేకుండా పూర్తిగా పరమాత్మని పైన ఆధారపడేవాడు ఆధ్యాత్మిక చేతనుడని పిలువబడతాడు. నిరాశి అంటే మనిషి యజమాని ఆదేశం మేరకు పని చేయాలి కానీ ఫలితాలను ఆశించకూడదని అర్థం. ఉదాహరణకు డబ్బును లెక్కబెట్టే గుమాస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలు లెక్కించిన పైసానైనా తనదిగా చెప్పుకోడు. ఇది మన ప్రస్తుత రోజుల్లో చెప్పుకోవాలంటే బ్యాంకులో ఉన్నటువంటి క్యాషియర్లు రోజుకి కొన్ని లక్షల రూపాయలు లెక్క పెడతారు. అది మొత్తం బ్యాంకుదే కానీ మన క్లర్క్స్ లేదా క్యాషియర్స్ది కాదు. ఈ విధంగా మనిషి కూడా ప్రతి ఒక్కటి భగవంతుని ఆజ్ఞ మేరకు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏది కూడా ఆ వ్యక్తికి చెందినది కాదని, అంతా భగవానునికి చెందినది అని మనిషి ఖచ్చితంగా గుర్తించాలి. నా ఆజ్ఞానుసారమే తమ కర్మలు నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశాన్ని అసూయారహితులై అనుసరించేవారు కర్మబంధం నుండి విముక్తులవుతారు. భగవంతుని నిత్యాదేశాల పట్ల దృఢమైన విశ్వాసం కలిగిన సామాన్య వ్యక్తి అట్టి ఆదేశాలను అమలు చేయకపోయినా కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. ఓటమి నిరాశలను పట్టించుకోకుండా శ్రద్ధగా పనిచేసే కారణంగా తప్పకుండా విశుద్ధ స్థితికి చేరుకుంటాడు. ఈ ఉపదేశాన్ని అలక్ష్యపరిచి అనుసరించని వారు జ్ఞానరహితులుగా, మూఢులుగా, పూర్ణతత్వ యత్నాలతో నష్టపడిన వారుగా భావింపబడతారు. జ్ఞానవంతుడైన తన స్వభావం బట్టి ఏ మనిషి అయినా పని చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ త్రిగుణాల వలన పొందిన తన స్వభావాన్ని అనుసరిస్తాడు. మనిషి దివ్యస్థితిలో నెలకొనకపోతే ప్రకృతి గుణాల ప్రభావం నుండి ఎప్పటికీ ముక్తుడు కాలేడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. మనం మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు. నమో కృష్ణ, నమో వాసుదేవ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ శరణం మమః.